ఈ ఒక్క సమస్యని ఎట్లా తట్టుకొని దీన్ని ఆపుకునే కార్యక్రమం ఎలాగో అందరం కలిసికట్టుగా చేసుకుందాం. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తాను. కియా వాళ్ళు రాలేదంట, కియా బ్రహ్మాండం జరుగుతుంది. లాస్ట్ వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అనేది ఆయన ఒక లెటర్ రాసినాడు. ఏమని రాసినాడు? అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు నేను హుండై రిసెర్చ్ లో నేను ఇక్కడ హెడ్ గా ఉన్నాను. ఆ రోజు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిశ్రమ పెట్టమని. అది నా మనసులో ఉంది. ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చామని లెటరే రాసినాడు ఆయన. మీకేమి ఇంకా బాధ నాకు అర్థం కాలే. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. దిక్కుమాలిన ఆలోచనలు చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. ఈ ఒక్క సమస్యని ఎట్లా తట్టుకొని దీన్ని ఆపుకునే కార్యక్రమం ఎలాగో అందరం కలిసికట్టుగా చేసుకుందాం. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తాను. కియా వాళ్ళు రాలేదంట, కియా బ్రహ్మాండం జరుగుతుంది. లాస్ట్ వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అనేది ఆయన ఒక లెటర్ రాసినాడు. ఏమని రాసినాడు? అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు నేను హుండై రిసెర్చ్ లో నేను ఇక్కడ హెడ్ గా ఉన్నాను. ఆ రోజు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిశ్రమ పెట్టమని. అది నా మనసులో ఉంది. ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చామని లెటరే రాసినాడు ఆయన. మీకేమి ఇంకా బాధ నాకు అర్థం కాలే. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. దిక్కుమాలిన ఆలోచనలు చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు.